హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎందుకు ట్రోల్ చేస్తున్నారో, ఏది ఫేమస్ అవుతుందో, ఎందుకు ఫేమస్ అవుతుందో తెలియకుండా పోతుంది. అసలు ఎందుకు ఏం చేస్తున్నారు, కనీసం వీళ్ళు వాటికి అంటూ చేసే వాటికి అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా, కష్టం అంటూ. అసలు అట్లా ఏం లేదు. ఎందుకు పనికిమాలిన విషయాల్ని ట్రోల్ చేస్తున్నారు, అవసరం లేని వాటిని హైప్ చేస్తున్నారు. మొన్నటి వరకేమో మోనాలిసాని చేశారు, దాని తర్వాత మ్యాచ్లో ఎవరినో చేశారు. ఇంకా ఏది ట్రెండింగ్లో ఉంటే ఇంకా అదే, ఏదన్నా ఒక విషయం జరిగితే ఇంకా దాని మీదే. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అలేఖ్య చిట్టి పికిల్, అలేఖ్య చిట్టి పికిల్, అలేఖ్య చిట్టి పికిల్. అప్పుడు ఓకే, తిట్టింది కరెక్టే, ఓకే. ప్రతి ఒక్క వీడియో వచ్చింది ఇట్లా తిట్టింది అని చెప్పి, ఒక వీడియో లీక్ అయిందని చెప్పి ప్రతి ఒక్కరు నా ఫాలోవర్ని తిట్టారు. నా ఫాలోవర్ అంతమంది ఫాలోవర్సా? తిట్టింది ఒకరిని తిట్టిందో, ఇద్దరిని తిట్టిందో. ప్రతి ఒక్కరు నా ఫాలోవర్ని తిట్టారు, నాకే మెసేజ్ చేశారు. నా ఫాలోవర్ని తిట్టారు, నాకే మెసేజ్ చేశారు అని అంటున్నారు. సరే ఓకే, తిట్టింది, వాళ్ళు చూసుకుంటున్నారు, బాగానే ఉన్నారు. మీకేంటి నాకు అర్థం కావట్లా. ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద ట్రోల్ చేస్తున్నారు. సరే బూతులు తిట్టింది, ఎందుకు తిట్టాలి అని అనుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే అసలు బూతులు తిట్టని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మొత్తం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం దరిద్రమైన కంటెంటే. అసలు నేను ఈ వీడియో చేయకపోయేదాన్ని, అసలు వద్దనుకున్నా. కానీ కొంచెం గ్యాప్ ఇవ్వండి. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, ఇంకా అదేనా? ఇంకా వేరే విషయాలు ఏం లేవా? బయట ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు చదువుల కోసమని, వాటి కోసమని, రాజకీయాలని, అవేమీ మీకు విషయాలు కాదు. పచ్చళ్ళు బాగాలేదు, వీళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు అందంగా ఉన్నారు, ఎందుకు ట్రోల్ చేస్తారు, ఎందుకు ఫేమస్ చేస్తారు, ఏంటి ఏం తెలియకోకుండా ఎవరిని పడితే వాళ్ళని చేస్తూ ఉంటారు. కొంచెం ఆలోచించండి. మనకి ఏది అవసరం లేదు, కొంచెం వాటి మీద ఫోకస్ చేసి వాటిని ట్రోల్ చేయండి, వాటిని ఫేమస్ చేయండి. పనికిమాలిన విషయాలు, అనవసరం విషయాలు, వేరే వాళ్ళ లైఫ్లో దూరి వాళ్ళ విషయాలు కనిపెట్టుకుని వాటికి హైప్ చేయడం, వాటిని హైలైట్ చేయడం, ఇవి మానేయండి. మొన్న కూడా అంతే, ఏదో మ్యాచ్ జరుగుతుంటే జస్ట్ ఆ అమ్మాయి ఎవరో ఊరికే, ఇప్పుడు ఎవరైనా అంతే కదా, ఇప్పుడు ఓడిపోయారు, గెలుస్తారు అనుకున్న మ్యాచ్ ఓడిపోయింది, ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టింది, అది కూడా ఫేమస్సేనా మీకు? అమ్మాయిలు కానీ ఇంకేం దొరకట్లేదా మీకు ఎక్కడ? అసలు ఏమన్నా ఉందా? ఏం ట్రోల్ చేస్తున్నారు కనీసం మీకైనా తెలుస్తుందా? ఆలోచించండి అండి కొంచెం. ఈ వీడియో నచ్చదు, బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, ఓకే పర్లేదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.